హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రోవర్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, లవర్స్గా ఉండే వాళ్ళకి ఈ వీడియో, లవర్స్గా ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి ఈ వీడియో. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో ఇప్పుడు చూస్తాం. తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తాం. ఎమోషనల్ అప్సెట్ అయిపోయినారు మీ పార్ట్నర్. బాగా మీరు ఆర్గ్యూ చేశారా మీ పార్ట్నర్తో? ఎమోషనల్ అప్సెట్ అయ్యి మూవ్ ఆన్ అయిపోవాలి రిలేషన్షిప్ నుంచి. అప్పు ఆర్గ్యుమెంట్ కూడా వచ్చేసింది బాగా. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ విష్ ఫుల్ఫిల్మెంట్, 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇక్కడ మీ పార్ట్నర్తో మీకు బాగా ఆర్గ్యుమెంట్ వచ్చింది. మీకు మీ పార్ట్నర్కి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు అండ్ మూవ్ ఆన్ అయిపోయారు. మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయారు, మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు. అండ్ కానీ మీ పార్ట్నర్ మనసులో మీ మీద ప్రేమ ఉంది, మీకు ఉంది, మీ పార్ట్నర్కి ఉంది. చాలా పొసెసివ్గా ఉన్నారు మీరు. అంటే మీ పార్ట్నర్ని డీప్గా లవ్ చేశారు. మీ పార్ట్నర్ని వదులుకోవాలని మీరు అనుకోలేదు, కానీ ఏదో ఒక విషయంగా మీ మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని మీ పార్ట్నర్ని అడగచ్చు, లేదా త్వరగా సెటిల్గా త్వరగా జాబ్ చూసుకో ఇట్లా అడ్వైస్ ఇచ్చి ఉండొచ్చు. అది మీ పార్ట్నర్కి నచ్చలేదు, అందుకే మీ మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చింది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినారు. మీ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్ అయిపోయినారు. కానీ మీ పార్ట్నర్ మనసులో మీ మీద ప్రేమ ఉంది, మీ దగ్గరికి రావాలి, ఎలాగన్నా తను ఒక జాబ్ తెచ్చుకొని లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఓకే, మీరు మూవ్ ఆన్ అయిపోయారు కానీ అవ్వాలి అనుకున్నారు కానీ అవ్వలేకపోతున్నారు, మూవ్ ఆన్ కాలేకపోతున్నారు. మీ పార్ట్నర్ని మీరు చాలా డీప్ లవ్ చేస్తాను, చాలా పొసెసివ్గా ఉన్నారు. మీ పార్ట్నర్ మీకే సొంతం అన్న భావన మీకుంది. ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎప్పటికన్నా మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారని మీకు తెలుసు, ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ అంటేనే డెడికేషన్ లవ్ అనమాట. వాళ్ళు ఊరికే పేజ్ కాదు, ఇది కింగ్ అంటేనే డెడికేషన్గా లవ్ చేస్తారు. వాళ్ళ జీవితాన్ని మీకు ఇచ్చేదానికి వాళ్ళు తయారుగా ఉంటారు. అలాంటి పర్సన్ మీ పర్సన్. మీరు పేజ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇది మీ ఫీలింగ్స్, ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మీరు పేజ్ ఎనర్జీలో ఉన్నారు, మీ పార్ట్నర్ కింగ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ మీరు ఎంపరర్ ఎనర్జీ కూడా మీకు వస్తున్నారు అప్పుడప్పుడు. అంటే ఒక మెచ్యూర్డ్ లెవెల్, కొంచెం ఈగో వస్తుంది మీకు. ఈగో వస్తుంది కానీ మీ ఫీలింగ్స్ మీరు ఓపెన్ చేయటం లేదు. మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. ఎప్పటికన్నా తను వస్తాడన్న ధీమాతో ఉన్నారు మీరు. మీ పార్ట్నర్ అంటే చాలా పాజిటివ్, చాలా ఇష్టంగా ఉన్నారు. మీ పార్ట్నర్ని ఇంకెవ్వరు మీ పార్ట్నర్ దగ్గర కూడా రాకూడదు, మీరే మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. ఇప్పుడు ఒకరి ఫీలింగ్స్ ఒకరికి వేస్తాము. క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్కి మీరిద్దరు సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు. ఇక్కడ పెడతా. అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు. అండ్ మెజిషియన్ అంటే మీ పార్ట్నర్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఓ సూపర్. ఈరోజు చెన్నైలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది కదా, మోడీ కూడా వచ్చున్నారు. అది ఒకటే ఏరోప్లేన్. కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్ని 10 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేస్తుంది. మీ పార్ట్నర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. తన ప్రేమ నిజమైంది అని నిరూపించుకునేదానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎలాగైనా తన జాబ్ తెచ్చుకొని లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి మీ దగ్గరికి రావాలని చాలా కష్టపడుతూ ఉన్నారు మీ పార్ట్నర్. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు, కానీ త్వరలో మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. తన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు, ఎప్పటికన్నా మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు. తన హార్ట్ వూండ్ అయ్యింది. త్రీ ఆఫ్ సోర్స్ వల్ల హార్ట్ వూండ్ అయింది. ఇక్కడ 4 ఆఫ్ సోర్స్ ఇది. దీంట్లో చూడండి 3 ఇక్కడ ఉంది, ఒక్క కత్తి ఇక్కడ ఉంది కదా. క్లారిఫై కావాలి తనకి, క్లారిఫికేషన్ అంటే క్లారిటీ రావాలి, ఈ రిలేషన్షిప్లో క్లారిటీ రావాలి. వూండ్ అయింది తనకి ఇప్పుడు మనసు, కానీ క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏకాంతంగా ఉన్నారు. మీతో త్వరలో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నాడు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ సోర్స్ విత్ హీరోఫెంట్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య రిలీజియన్ డిఫరెంట్ ఉంది.
మీ పార్ట్నర్ 5 ఆఫ్ వ్యాన్స్ అండి. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనకి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అందరితో వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుగా ఉన్నాడు. మీతో ఏం చెప్పటం లేదు. తన పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో న్యూ బిగినింగ్ అవబోతూ ఉంది. తను ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్కి క్లారిఫై చేస్తాం. మీరు మీ పర్సన్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ని మీరు మర్చిపోలేరు. మీరు చిన్నప్పటి ఫ్రెండ్ కూడా అయ్యుండొచ్చు మీ పర్సన్కి. మీరు ఎప్పటికీ వీళ్ళని మర్చిపోలేరు. ఎట్లాగైనా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలని అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్తో రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు. కొంచెం సాడ్గా ఉన్నారు. మూవ్ ఆన్ అయిపోయారు కదా. మూవ్ ఆన్ అయ్యారే కానీ మీ మనసు మీ పర్సన్ దగ్గరే ఉంది. మీరు కాలేకపోతున్నారు, మూవ్ ఆన్ కాలేకపోతున్నారు. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఎప్పటికన్నా తనతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా చేయాలని మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. మీరు ఎంత మిస్ అయినా మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు. మిస్ అవుతున్నారు. మీ మనసులో బాధ ఉంది. మీ పర్సన్ మీ దగ్గర లేరే, మీతో మాట్లాడటం లేదని బాధ ఉంది. మీ పర్సన్ వచ్చినా కొంచెం బెట్టుగానే ఉంటారు. మీరు అంత త్వరగా మాట్లాడరు. అలాగనమాట. మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ విత్ హ్యాంగ్డ్ మ్యాన్. మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇచ్చేదానికి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ స్ట్రెంగ్త్. ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలి. ఒక క్లారిటీగా స్ట్రెంగ్త్ కావాలి. అంటే ఒక ఫేక్గా ఉండకూడదు, క్లారిటీగా ఉండాలి. ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉండకూడదు. ఏదైనా సాలిడ్గా ఉండాలని మీరు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి, ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఏకాంతంగా కూర్చొని ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఎప్పటికైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్తో మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారంటే తను ఒక బాధ్యతగా ఉండాలి, మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. అదేం తప్పు కాదు కదా. మీ పర్సన్ త్వరగా మీ లైఫ్లోకి వచ్చేస్తే మీరు లైఫ్లో సెటిల్ కావచ్చు, మ్యారేజ్ చేసుకొని సెటిల్ కావచ్చు అనే కదా మీరు చెప్తున్నారు. అది మీ పర్సన్ అర్థం చేసుకోవటం లేదు. అందుకే జస్ట్ ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. కానీ మంచిదే. ఆర్గ్యుమెంట్ రావడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత గ్రోత్ అనేది వస్తుంది కదా. మీ పర్సన్ కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎలాగన్నా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్కి చాలా మంచి మనసు ఉంది. తను ఏమనుకుంటే అది మేనిఫెస్ట్ చేసేయగలరు. కొందరికి కొన్ని రాసుల వాళ్ళకి మాత్రం మేనిఫెస్ట్ పవర్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏదనుకుంటే అది మేనిఫెస్ట్ చేశారంటే 2 రోజుల్లోనే రియాలిటీ అయిపోతుంది. 2 రోజుల్లోనే. అది మంచి మనసుండే వాళ్ళు మేనిఫెస్ట్ చేశారంటే వాళ్ళకి త్వరగా వాళ్ళ కోరికలు రియాలిటీ అయిపోతాయి. త్వరగా ఈ భౌతిక ప్రపంచంలో మీరు చూడొచ్చు. మీ పార్ట్నరే మీ సోల్మేట్. మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. ఎమోషనల్ అటాచ్మెంట్లో ఉన్నారు. మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం. అంటే మీరు తన సొంతం అనే ఫీలింగ్ మీ పార్ట్నర్కి ఉంది. మీరు తనని వదిలి వెళ్ళిపోయినా కూడా మీరు ఎప్పటికైనా తన దగ్గరకు వచ్చేస్తారనే నమ్మకం కూడా మీ పార్ట్నర్కి ఉంది. మీకు ఇంకెవ్వరూ నచ్చరు, తను తప్పితే మీకు ఇంకెవ్వరూ నచ్చరన్న నమ్మకం మీ పార్ట్నర్కి ఉంది. అందుకే మీ పార్ట్నర్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం. బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. చైల్డ్హుడ్ డ్రామా అంటే చిన్నప్పుడు కొందరు మనసు గాయపడితే అది త్వరగా మానదు. చిన్న వయసులో లేతగా ఉండేటప్పుడు అంటే ఒక 4-5 ఇయర్స్ అట్లాంటి ఏజ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తగువులు వేసుకున్నా, వాళ్ళ ముందర పేరెంట్స్ తగువులు వేసుకుంటున్నా, ఘర్షణ పడుతున్నా పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ మనసులో గాయాలైపోతాయి. అలాంటిదేదో మీ పర్సన్ మనసులో ఉంది. అది మళ్ళీ రిపీట్ కాకూడదు అని అనుకుంటా ఉన్నారు. అందుకే మీకు దూరంగా ఉంటా ఉన్నారు. ఐ ఫీల్ లోన్లీ. మీరు లేకుండా మీ పర్సన్ చాలా లోన్లీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హర్ట్. నీ హార్ట్కి, నీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. మీ పర్సన్కి చాలా నమ్మకం ఉంది మీ మీద. నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. ఐ ఫీల్ లోన్లీ. నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నువ్వు లేకుండా అని మీ పర్సన్ అంటూ ఉన్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్. ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా కాదా? యు ఆర్ రైట్. మీరు చాలా
మీరు మీరు తనతో ఆర్గ్యూ చేసినా కూడా తన మంచికే మీరు ఆర్గ్యూ చేశారని మీ పర్సన్ తెలుసుకున్నారు. తన మంచిగా మీరు ఆర్గ్యూ చేశారు అని మీ పర్సన్ తెలుసుకున్నారు. అందుకే యు ఆర్ రైట్ అని మీ పర్సన్ అంటా ఉన్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. మీరు చాలా మంచివాళ్ళు, నేను నాకు అర్హత లేదు నీ ప్రేమను పొందేదానికి అని మీ పర్సన్ అంటున్నారు. మీ పర్సనే మంచివాళ్ళు. ఇట్లా అంటున్నారంటేనే వాళ్ళు మంచివాళ్ళే కదా. మీరు చాలా మంచివాళ్ళు అని మీ పర్సన్ ఒప్పుకుంటా ఉన్నారు. మీరే రైట్ అంటున్నారు. మీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అది చేయమంటున్నారు. తను చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా. తన మనసులో ఏదో గాయం ఉంది, అందుకే తను ఇట్లా ఉన్నారు. ఇదంతా చేంజ్ అవుతుంది కదా అని ఫీల్ అవుతా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. మీరు చాలా స్పెషల్ పర్సన్. మీ పర్సన్కి చాలా తన చుట్టూ ఉండే వాళ్ళని మీరు చాలా డిఫరెంట్ అంటున్నారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తూ ఉన్నారు మీ పర్సన్. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీ మోర్. మీ పర్సన్కే తెలియటం లేదు నేనెవరిని, నాకేం కావాలి అని మీ పర్సన్కే తెలియటం లేదు. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. తనని మీరే బాగా అర్థం చేసుకున్నారు, ఇంకెవ్వరూ తనని అర్థం చేసుకోలేదు. అంటే తన సడన్గా ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నా, తను మీతో మాట్లాడకపోతున్నా మీరే తనని అర్థం చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ తనని వదిలి వెళ్ళిపోతున్నారు. అంటే మిగతా వాళ్ళందరితో మీ పర్సన్ ఇట్లాగా మాట్లాడకుండా ఉంటే వాళ్ళ వెంటనే మీ పర్సన్ వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఓపికతో మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే మీ పర్సన్ అంటున్నారు. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ అని మీ పర్సన్ అంటా ఉన్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీగా చూసుకోలేదు అని మీ పర్సన్ ఫీల్ అవుతా ఉన్నారు. ఈజ్ ఇట్ ఓవర్? మన రిలేషన్షిప్ ఓవర్ అయిపోయిందా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. దిస్ లవ్ ఈజ్ వెరీ క్రేజీ. పిచ్చిగా ప్రేమిస్తున్నారు. కానీ మిమ్మల్ని తను హ్యాపీగా చూసుకోలేదని ఫీల్ అవుతా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు. తను చాలా లోన్లీ ఫీల్ అవుతా ఉన్నారు మీరు లేకుండా. అండ్ ఈ సిచ్యువేషన్ చేంజ్ కావాలనుకుంటున్నారు. మీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చేయమంటా ఉన్నారు. అండ్ మీరు చాలా మంచి వాళ్ళు అని మీ పర్సన్ మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. తన చుట్టూ ఉండేవాళ్ళు మీరు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. అందుకే తను అంత క్రేజీగా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు. మీరు లేకుండా తనకు ఒక రికగ్నైజేషనే లేదు, గుర్తింపే లేదు. అంటే తనకి ఇంకెవ్వరూ లేరు, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, మీరు తప్పితే మీ పర్సన్కి ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే మీరు తన దగ్గరే ఉండాలి, మీరు తనను వదిలి వెళ్ళిపోకూడదని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. ఫస్ట్ ఎనర్జీస్ చూసేస్తాం. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం. మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ. ఓవర్గా థింక్ చేస్తున్నారు కానీ ఓర్పుతో ఉన్నారు మీ పర్సన్. అవసరపడటం లేదు దేనికి. మీరు వచ్చి మెజిషియన్ ఎట్ ద మిర్రర్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు. థింకింగ్ మ్యాన్, థింకింగ్ ఉమెన్. సూపర్. ఇద్దరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్. మీ ఇద్దరికి ఫిఫ్త్ చక్ర యాక్టివ్గా లేదు. అంటే విశుద్ధ చక్ర యాక్టివ్గా లేదు. అందుకే మీ ఎమోషన్స్ మీరు షేర్ చేసుకోవటం లేదు. గొంతు పట్టేసినట్టుంది మీకు. మీరు అప్పుడు ఏం చేయాలంటే విశుద్ధ చక్రాకి కలర్ వచ్చి లైట్ బ్లూ కలర్ అనమాట. లైట్ బ్లూ బాగా యూస్ చేయాలి. లైట్ బ్లూ ఉండే లైట్ మీ బెడ్రూమ్లో పెట్టుకో ఉండాలి. లైట్ బ్లూ డ్రెస్ వేసుకోవాలి. ఇంకా ఫుడ్లో లైట్ బ్లూ తినాలి అంటే ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి అనుకుంటా. ఇంకా ఏం దొరుకుతాయి నాకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. నేరేడు పండ్లు ఉంటాయి కదా, లోపల కొంచెం బ్లూ కలర్ ఉంటుంది. నేరేడు పండ్లు, ఇట్లాగా ఐస్ క్రీమ్ ఇలాంటివి తీసుకోండి. అంటే ఎక్కువ ఇది లైట్ బ్లూ కలర్ యూస్ చేయండి. విశుద్ధ చక్ర మంత్రం ఉంటుంది యూట్యూబ్లో, అది చెప్తా ఉండండి. మీ విశుద్ధ చక్రాన్ని యాక్టివ్ చేసుకోండి. మీ ఎమోషన్స్ మీరు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలరు. కమ్యూనికేషన్ ఈజీగా చేయగలరు. మీరు యాక్షన్ తీసుకోవాలని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. ఇద్దరి మనసులో ప్రేమ ఉంది, ఇద్దరు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటా ఉన్నారు.
అయిపోయారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్? వేరే కార్డ్స్లో చూస్తాం, వేరే ఒరాకిల్స్లో. మీ పార్ట్నర్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ మీ గురించి ఎక్కడ గాసిప్స్ చెప్పుకుంటారు అనుకుంటున్నారు. యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. అంటే తను అన్వర్తిగా ఫీల్ అవుతున్నారు. అట్లా ఎవరు ఫీల్ కాకూడదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్లా అన్వర్తిగా ఫీల్ కావద్దు. మీ ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళతో మీరు మింగిల్ అవ్వండి. మీరు అన్వర్తిగా ఫీల్ కావద్దు అంటాను. తన డెస్టినీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. రైట్ డెస్టినీ కనుక్కునేదానికి మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు, కానీ మీ పర్సన్తో డిటాచ్డ్గా ఉన్నారు. తనకి ఏదో ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్తో డిటాచ్డ్గా ఉన్నారు. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. మీ మైండ్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. మీ పర్సన్నే మీ ఫ్యూచర్ హస్బెండ్ ఆర్ వైఫ్ అని మీరు డిసైడ్ అయిపోయి ఉన్నారు. మీరు కమిట్మెంట్ కావాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటా ఉన్నారు. ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండడంలో క్లారిటీ వచ్చింది మీకు ఆలోచనలో. ఇద్దరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. మీ గొంతు వినాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎస్కేప్ అవ్వాలనుకున్నా కాలేకపోతున్నారు మీ ఇద్దరు రిలేషన్షిప్ నుంచి. మీరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవాలనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నారు. అందరూ గాసిప్స్ చెప్పుకుంటారేమో మీ గురించి అనుకుంటున్నారు. తను కొంచెం లోన్లీగా అన్వర్తిగా ఫీల్ అవుతా ఉన్నారు. దాంట్లో నుంచి తను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మీదే. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు మీ గురించి ఏం చేయాలని. మీ పర్సన్ వృషభ రాశి పర్సన్ అయితే మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి పర్సన్ అయితే తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పర్సన్ కర్కాటక రాశి పర్సన్ అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ సింహ రాశి అయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, తన లైఫ్ చేంజ్ కాబోతా ఉంది. 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ కాబోతుంది సింహరాశి వాళ్ళ లైఫ్. 17th నుంచి సింహరాశి వాళ్ళకి బాగుంటుంది ఈ మంత్లో. కన్యా రాశి వాళ్ళకి మీ పర్సన్ కన్యా రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఇద్దరు మధ్యగా జగ్గిలవుతూ ఉన్నారు. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే తన మనసులో ఉండే రహస్యం మీతో చెప్పడం లేదు, ఎమోషన్ షేర్ చేయడం లేదు. మీ పర్సన్ కుంభరాశి అయితే మిమ్మల్ని అడోర్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే 2 రకాలుగా జగిలవుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు లెటర్స్ చూస్తాం. మీ పర్సన్ నేమ్ ఏ లెటర్స్తో వస్తుంది? MSEGNBQXQUF. ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ కావచ్చు. ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం. ఏంజల్స్ ప్లీజ్ సెండ్ మీ లవింగ్ బ్లెస్సింగ్స్ ఇంటూ మై లైఫ్. ఏంజల్స్ ప్లీజ్ సెండ్ మీ లవింగ్ బ్లెస్సింగ్స్ ఇంటూ మై లైఫ్. ఇది మీరు స్విచ్ వర్డ్గా కామెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.